హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు షారు క్రేజీ ఫుడ్స్. ఈరోజు అరటి పువ్వు పెసరపప్పు కర్రీ ప్రిపరేషన్ని చూపిస్తాను ఫ్రెండ్స్. కావలసిన పదార్థాలు: అరటి పువ్వుని ఇలా తీసుకోవాలి ఫ్రెండ్స్. ఈ అరటి పువ్వులోని ఇలా చిన్న చిన్న స్ట్రింగ్స్లా ఉంటాయి. వీటన్నిటిని తీసి కర్రీ ప్రిపరేషన్కి రెడీ చేసుకోవాలి. వీటిని పక్కన పెట్టుకుందాం. అరటి పువ్వు అన్నిటిని ఇలా క్లీన్ చేసి పెట్టుకోవాలండి. వీటిని తీసేయాలి. ఇలా రెడీ చేసుకోవాలి కర్రీ ప్రిపరేషన్కి. అరటి పువ్వు అంతటిని ఈ విధంగా శుభ్రం చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. కావలసిన పదార్థాలు: ఉడికించి పెట్టుకున్న పెసరపప్పు, వెల్లుల్లిపాయలు, పసుపు, కరివేపాకు, టేస్ట్కి సరిపోయినంత సాల్ట్, పోపు దినుసులు, పచ్చిమిరపకాయలు, ఆయిల్. నెక్స్ట్ ప్రొసీజర్ చూపిస్తాను ఫ్రెండ్స్. నెక్స్ట్ ఒక మిక్సీ బౌల్ తీసుకొని అందులో అరటి పువ్వుని గ్రైండ్ చేయాలి. కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసి కచ్చా పచ్చగా గ్రైండర్ చేసుకోవాలి. అరటి పువ్వుని ఈ విధంగా మిక్సీ చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో గ్రైండర్ చేసుకోవాలి. దీన్ని మనం 3 టైమ్స్ స్ట్రెయిన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక ఎంటీ బౌల్ తీసుకొని దాంట్లో స్ట్రైనర్ని ఈ విధంగా అరేంజ్ చేసుకోవాలి. వాటర్, సాల్ట్ వేసుకున్నాం కదండి. ఇలా గ్రైండర్ చేసింది స్ట్రైన్ చేసుకోవాలి. వాటర్ అంతా తీసేయాలి నీట్గా. 3 టైమ్స్ వాష్ చేసుకుంటే సరిపోతుంది. కర్రీ కోసం ఇలా 3 టైమ్స్ వాష్ చేసి సాల్ట్లో వాష్ చేయాలి ఫ్రెండ్స్. ఇలా వాష్ చేసి స్ట్రైన్ చేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం నీళ్ళు వేసాను ఫ్రెండ్స్. వాటర్ యాడ్ చేయాలి. అరటి పువ్వుని కొంచెం బాయిల్ చేస్తే సరిపోతుంది. కొంచెం పసుపుని యాడ్ చేస్తున్నాను. అరటి పువ్వు ఈ విధంగా ఉడికితే సరిపోతుందండి. దీన్ని ఇప్పుడు మనం స్ట్రైన్ చేసుకొని కర్రీ ప్రిపరేషన్ తయారు చేద్దాం. ఉడికించి పెట్టుకున్న అరటి పువ్వుని ఈ విధంగా స్ట్రైన్ చేసుకోవాలి. కర్రీ ప్రిపరేషన్కి ఈ విధంగా స్ట్రైన్ చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కర్రీ ప్రిపరేషన్ చూపిస్తాం. ఒక కడాయి పెట్టుకొని అందులో కొంచెం పోపు దినుసులు ఫ్రై చేయాలి ఫ్రెండ్స్. పోపు ఫ్రై అయింది కదా ఫ్రెండ్స్. ఇందులో పచ్చిమిరపకాయలు, తర్వాత కరివేపాకు, నెక్స్ట్ ఇందులో వెల్లుల్లిపాయలు. వీటన్నిటిని బాగా ఫ్రై చేయాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇందులో కొంచెం ఇంగువ, ఉడికించి పెట్టుకున్న అరటి పువ్వు, వీటన్నిటిని బాగా ఫ్రై చేయాలి ఫ్రెండ్స్. ఈ అరటి పువ్వు ఆరోగ్యానికి చాలా మంచిది. అరటి పువ్వు కొంచెం ఫ్రై అయింది కదండి. ఇందులో మనం పెసరపప్పు యాడ్ చేద్దాం. ఉడికించి పెట్టుకున్న పెసరపప్పు. అంతే ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా ఉండే అరటి పువ్వు పెసరపప్పు కర్రీ కాసేపట్లో రెడీ అవుతుంది. వీటన్నిటిని మనం బాగా ఫ్రై చేయాలి. నెక్స్ట్ ఇందులో టేస్ట్కి సరిపోయినంత సాల్ట్. కర్రీ రెడీ అయిపోయిందండి. ఇంకా సర్వ్ చేసుకోవడమే లేట్. ఎంతో డెలిషియస్గా ఉండే అరటి పువ్వు పెసరపప్పు కర్రీ రెడీ ఫ్రెండ్స్. ఇది రైస్లో, రోటీలో చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే షారు క్రేజీ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందు ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్.